హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెట్స్ లర్న్ విత్ గాయత్రి. ఈ వీడియోలో డిగ్రీ 5th సెమిస్టర్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి సంబంధించి ఎవరైతే స్టాటిస్టిక్స్ని మేజర్ అండ్ మైనర్ సబ్జెక్ట్స్గా సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళ కోసం వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయిన అప్లైడ్ స్టాటిస్టిక్స్ యూనిట్ 2 అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మన ఛానల్లో యూనిట్ 1 అనేది ఆల్ వీడియోస్ అనేది యూనిట్ వైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా చేసి మీకు వీడియోస్ అనేవి పోస్ట్ చేశాను. ఎవరైతే యూనిట్ 1 ఇంకా చెక్ చేయలేదో వెళ్ళొకసారి మన ఛానల్లో చెక్ చేయండి. యూనిట్ 1 మీకు ఏ విధంగా అయితే కంప్లీట్ నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ సింపుల్ ఎక్స్ప్లెనేషన్స్తో మీకు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా ప్రొవైడ్ చేసినట్టు, సో ఈ యూనిట్ 2 కూడా మీకు కంప్లీట్గా అదే విధంగా ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళకంటే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. యూనిట్ 2 వచ్చేసి మీకు కంప్లీట్గా సీజనల్ కాంపోనెంట్స్ అనమాట. సో యూనిట్ 2 నేమ్ వచ్చేసి సీజనల్ కాంపోనెంట్స్. సో ఇందులో మీకు ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ సీజనల్ వేరియేషన్స్ అని ఉంటుంది. సో ఇక్కడ సీజనల్ వేరియేషన్స్ అన్న దాని మీద మీకు యూనిట్ 2 మొత్తం అనేది కంప్లీట్గా ఉంటుంది. యూనిట్ 2లో టోటల్గా మీకు 4 టాపిక్సే ఉంటాయి. చాలా చిన్న యూనిట్. సో టాపిక్స్ చాలా చిన్నగా ఉన్నప్పటికీ చాలా టఫ్గా ఉంటాయి వెన్ కంపేర్డ్ టు అదర్ యూనిట్స్. ఎగ్జామ్లో మీకు ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ సీజనల్ వేరియేషన్స్ అని అడుగుతారు. సో అలా అడిగినప్పుడు ఈ క్వశ్చన్ అనేది రాయాల్సి ఉంటుంది. సో ద వేరియేషన్స్ విచ్ అక్కర్ రెగ్యులర్లీ ఆర్ పీరియాడికల్లీ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ లెస్ దాన్ 1 year ఇన్ ఏ టైమ్ సిరీస్ కాల్ సీజనల్ వేరియేషన్స్. ఏదైతే వేరియేషన్స్ రెగ్యులర్గా కానీ ఆర్ పీరియాడికల్గా కానీ సో 1 year టైంలో మనకి వస్తున్నట్లయితే వాటిని మనం సీజనల్ వేరియేషన్స్ అంటారు. సో ఇవి యూజువల్గా మనకి ఎకనామిక్ అండ్ బిజినెస్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. అండ్ దీస్ ఆర్ మెయిన్లీ డ్యూ టు న్యాచురల్ కాసెస్ అండ్ మ్యాన్ మేడ్ కాసెస్. సో ఈ సీజనల్ వేరియేషన్స్ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మెయిన్లీ రీజన్స్ వచ్చేసి టు డిటర్మైన్ ద ఎఫెక్ట్ ఆఫ్ సీజనల్ వేరియేషన్స్ ఇన్ ఏ టైమ్ సిరీస్. ఏదైతే టైమ్ సిరీస్లో ఈ సీజనల్ వేరియేషన్స్ యొక్క ఎఫెక్ట్ ఉంటుందో సో దాన్ని తెలుసుకోవడానికి మనం ఈ వేరియేషన్స్ అనేవి చదవాల్సి ఉంటుంది. అండ్ టు స్టడీ ద టైమ్ సిరీస్ ఆర్ టు ఎస్టిమేట్ ఆర్ టు ఎలిమినేట్ ద ఎఫెక్ట్ ఆఫ్ సీజనల్ వేరియేషన్స్. సో టైమ్ సిరీస్ గురించి తెలుసుకోవాలన్నా ఆర్ ఐదర్ సో సీజనల్ వేరియేషన్స్ యొక్క ఎఫెక్ట్ని ఎలిమినేట్ చేయాలన్నా సరే ఈ మెజర్స్ అనేవి నేర్చుకొని ఉండాల్సిందే. అండ్ టు స్టడీ ద ఎఫెక్ట్ ఆఫ్ సైక్లిక్ వేరియేషన్స్. సో సైక్లిక్ వేరియేషన్స్ గురించి తెలుసుకోవాలన్నా సరే మనం ఇది మొత్తం స్టడీ చేయాల్సి ఉంటుంది. వెన్ కమ్స్ టు మెథడ్ ఆఫ్ మెజరింగ్ సీజనల్ వేరియేషన్స్ మనకి టోటల్గా 4 మెథడ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఫస్ట్ వన్ ఈస్ మెథడ్ ఆఫ్ సింపుల్ యావరేజెస్, రేషియో టు ట్రెండ్ మెథడ్, రేషియో టు మూవింగ్ యావరేజ్ మెథడ్ అండ్ లాస్ట్ వన్ ఈస్ లింక్ రిలేటివ్ మెథడ్. మీకు లాస్ట్ 3 and 4th 2 మెథడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫర్ 10 marks డామ్ షూర్ క్వశ్చన్స్ అనమాట. లింక్ రిలేటివ్ మెథడ్ అయితే కంపల్సరీ వస్తుంది. అండ్ ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి మీకు 5 marksకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీకు 5 marks క్వశ్చన్స్కి ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద మెజర్స్ ఆఫ్ సీజనల్ వేరియేషన్స్ అంటే సో పైన ఇచ్చిన డెఫినేషన్ అండ్ కింద ఇచ్చిన సో ఈ 4 points రాస్తే సరిపోతుంది ఇక్కడ వరకు 5 marksకి. సో సపరేట్గా అడిగినప్పుడు ఒక్కొక్క మెథడ్ గురించి సపరేట్గా అడిగినప్పుడు మీకు సపరేట్గా రాయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో మీకు అప్కమింగ్ వీడియోస్లో ఏవైతే మెథడ్స్ ఉన్నాయో అవి ఒక్కొక్కటి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నోట్స్ ప్రొవైడ్ చేస్తూ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. For more videos like this, don't forget to like, share and subscribe to our channel. If you have any queries, please let me know in the comment section. Thank you for watching.